అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకో పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియోనాటల్ అంబులెన్స్లు, మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.